మనము ఇలా ఉంటే పరలోకం వెళ్ళాం. సహోదరులారా, సోదరిమణులారా, మనం ఇలా ఉంటే పరలోకం వెళ్ళాం. పౌలు గారు చెప్పింది ఈరోజు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా. మనం ఇలాగుంటే పరలోకం వెళ్ళాం. అర్థమవుతుందా? ఇది పౌలు మాట కాదు, నా మాట. ఆ రోజు పౌలు వారు చెప్పాడు, అదే మాట మీకు చెప్తున్నాను. మనం ఇలాగుంటే పరలోకం వెళ్ళాం. మరి ఏం చేయాలి ప్రభువా? ఏం చేయాలి పౌలు? ఏం చేయాలయ్యా? ఏం చేయాలయ్యా అంటే అది చెప్తున్నాడు ఏంటంటే, మనము ఇలాంటి శ్రమలో 1, 2 కాదు, అనేకములు అనుభవిస్తేనే కానీ పరలోకానికే వెళ్ళాం. అంటే పరలోకానికి తీసుకెళ్ళేవి ఏంటన్నమాట? శ్రమలు, త్యాగాలు. మరి ఏ త్యాగమో లేకుండా, ఏ శ్రమ లేకుండా పరలోకం ఎలా వెళ్ళిపోదామని మీరు? మనం ఎలా వెళ్ళిపోదామని? పిల్లలకి ఒక తరగతిలో నుంచి మరొక తరగతిలోకి వెళ్ళాలంటే చివరిలో ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా మరో తరగతికి వెళ్ళిపోతాడు ఎవరైనా?